వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనములను బట్టి ఈ దినవాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, నిర్గమకాండ 15 అధ్యాయం దేవుడు ఒక మాట చదివిస్తూ ఉన్నాడండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, అలాగే ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో, అలాగే ఆయన కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ కూడా ఐగుప్తులో ఉన్న రోగాల్లో ఏది కూడా రానిదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అంటే ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరికీ కూడా ఐగుప్తులో సంభవించే ఏ రోగము కూడా రానివని చెప్పేసి చెప్తున్నాడండి. అలాగే స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుని మాట వినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతారు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచితమైన బట్టి దేవుడి మాట వినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. అలాగే ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని మాట వినడం వల్ల ఏమొస్తూ ఉంటుందండి, మేలైన మార్గం ఏదో ఎరిగి అందులో నడుచుకుంటేనంటండి నెమ్మదిని దయచేస్తారనమాట అండి. మొదటగా మనకు స్వస్థ వస్తూ ఉంటుంది, రెండవదిగా బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతాం, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతాం, మూడవదిగా చూసుకున్నట్లయితే అండి నెమ్మది ఇస్తూ ఉంటాడు దేవుడు, మన జీవితంలో మేలు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరూ కూడా దేవుని మాట విని ఆయనకు అంగీకారంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. ఇప్పటికైనా మించిపోయింది లేదండి, మనం మారదాం, మనం మారిన మనసు దేవునికి ఇద్దామన్నమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అండి మేకా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చక్కగా ఏది ఉత్తమో తెలుసుకోమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. దేన మనసు కలిగి ఉండమంటున్నాడు, కనికరాన్ని ప్రేమించమంటున్నాడండి. చక్కగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించమంటున్నాడండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలంటే మనందరం కూడా ఏం చేయాలండి, దేవుని మాట వినాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మనకు భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. వింటారా దేవుని మాట? అయితే చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించి ప్రార్థనలో ఏకీపించండి. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదం లెక్కలు ఎన్ని స్తుతిస్తోత్రం ప్రభావ, నీవు ఇచ్చిన జ్ఞానంతో దండిస్తోత్రం ప్రభావ. వీడియోలు చేస్తూ ఉన్నాం, నీకు వందనాలు తండ్రి. నేను ఒక సబ్జెక్ట్ దండిస్తుండో తీసుకుని తండ్రి చెప్పాలంటే దండిస్తుండో చాలా సమయం పడుతూ ఉంటుంది తండ్రి. కానీ ఎక్కడైతే దండిస్తుండో షార్ట్కట్లో దండిస్తుండో సింపుల్గా చెప్తూ ఉన్నాను దండిస్తుండో. నీ మాట వింటే ఎన్నో ఉపయోగాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అవన్నీ తండ్రి ప్రభావ ఇక్కడ చెప్పాలంటే దండిస్తుండో సమయం సరిపోదు కనుక దండిస్తుండో కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం. నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ ప్రభావ విని అర్థం చేసుకుందండ్రి జీవించే యోగ్యతను ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు దండిస్తున్నాం ప్రభా. సర్వశక్తి గల దేవా, ఈ సర్వశక్తిలో శక్తిని మాకు బిడ్డలందరికీ దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. యవనస్తులు ప్రత్యేకంగా తండ్రి నీ మాట విని తండ్రివా, నీ మాటకు లోబడి తండిస్తుండవా, నీ పిలుపుకు లోబడి తండిస్తుండవా, నీ సలన హస్తం కిందకు వచ్చేది తండిస్తుండవా, ఆశీర్వాదాన్ని పొందుకొని తండిస్తుండవా, మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని తండ్రివా సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మరొకసారి మా అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశ్న నామలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దీవెన ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేది కాక మనందరము కూడా ఎన్నోసార్లు వీడియోలు చెప్తున్నామండి. మనందరం కూడా దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఇచ్చే మేలులు, దీవెనలు, కృప, కాపుదల ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అవన్నీ కూడా మనము పొందుకోవాలని ఆశ ఆలోచన కలిగి ఉంటే కనుక మనందరం కూడా ఖచ్చితంగా దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారము నడుచుకోవాలన్నమాట అండి. కనీసం ఇప్పటి నుంచి అయినా మారిన మనసు దేవుడికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని మనము, మన పిల్లలు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమంగా ఉండే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? నడుచుకుంటారు దేవునికి అంగీకారంగా? దేవుడు మరొకసారి
మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి మనందరం కూడా దేవుడి మాట విని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారండి?